ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం వింటూ బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. ఆదికాండము 47వ అధ్యాయము 1వ వచనం. యోసేపు వెళ్ళి ఫరోను చూచి, నా తండ్రియు నా సహోదరులను వారి గొర్రెల మందలతోనూ వారి పశువులతోనూ వారి కలిగినదంతటితోనూ కానాను దేశం నుండి వచ్చి గోషెనులోనున్నారని తెలియజేసి తన సహోదరులందరిలో 5గురిని వెంట పెట్టుకొని పోయి వారిని ఫరో సమక్షమందు ఉంచెను. ఫరో అతని సహోదరులను చూచి, మీ వృత్తి ఏమిటని అడిగినప్పుడు వారు, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులమని ఫరోతో చెప్పిరి. మరియు వారు కానాను దేశమందు కరువు బహరముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు కనుక ఈ దేశంలో కొంతకాలముండుటకు వచ్చితిమి. కాబట్టి గోషెను దేశంలో నీ దాసులు నివసింప సెలవిమ్మని ఫరోతో అనగా, ఫరో యోసేపును చూచి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశంలోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపజేయము. గోషెను దేశంలో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనాను ప్రజ్ఞగల వారని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించుమని చెప్పాను. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతని నుంచగా, యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించు సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపజేసి ఆ దేశంలో రామేసేను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యము నిచ్చెను. మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారిని అందరినీ వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. కరువు మిక్కిలి భారమైనందున ఆ దేశమంతటను ఆహారము లేకపోయెను. కరువు వలన ఐగుప్తు దేశమును కానాను దేశమును క్షీణించెను. వచ్చిన వారికి ధాన్యం అమ్ముట వలన ఐగుప్తు దేశంలోను కానాను దేశంలోను దొరికిన ద్రవ్యమంతా యోసేపు సమకూర్చెను. ఆ ద్రవ్యమంతటిని యోసేపు ఫరో నగరులోనికి తెప్పించెను. ఐగుప్తు దేశమందును కానాను దేశమందును ద్రవ్యము వ్యయమైన తర్వాత ఐగుప్తులందరూ యోసేపు నొద్దకు వచ్చి, మాకు ఆహారం ఇప్పించుము, నీ సముఖమందు మేమెలా చావవలెను, ద్రవ్యము వ్యయమైనది గదా అనిరి. అందుకు యోసేపు, మీ పశువులను ఇయుడి, ద్రవ్యము వ్యయమై పోయిన ఎడల మీ పశువులకు ప్రతిగా నేను మీకు ధాన్యం ఇచ్చేదనని చెప్పాను. కాబట్టి వారు తమ పశువులను యోసేపు నద్దకు తీసుకొని వచ్చిరి. యోసేపు గుర్రములను, గొర్రెల మందలను, పశువుల మందలను, గాడిదలను తీసుకొని వారికి ఆహారం ఇచ్చెను. ఆ సంవత్సరమందు వారి మందలన్నిటికీ ప్రతిగా అతడు వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. ఆ సంవత్సరము గతించిన తర్వాత 2వ సంవత్సరమున వారు అతని యొద్దకు వచ్చి, ఇది మా ఏలిన వారికి మరుగు చేయుము, ద్రవ్యము వ్యయమై పోయెను, పశువుల మందలను ఏలిన వారి వశమాయెను. ఇప్పుడు మా దేహములను మా పొలములను తప్ప మరి ఏమీయూ ఏలిన వారి సముఖమున మిగిలి ఉండలేదు. నీ కన్నులెదుట మా పొలములను మేమును నశింపనేలా ఆహారమిచ్చి మమ్మును మా పొలములను కొనుము. మా పొలములతో మేము ఫరోకు దాసులమగుదుము. మేము చావక బ్రతుకున్నట్లును పొలము పాడైపోకుండునట్లును మాకు విత్తనములు ఇమ్మని అడిగిరి. అట్లు యోసేపు ఐగుప్తు భూములన్నిటినీ ఫరో కొరకు కొనెను. కరువు వారికి భారమైనందున ఐగుప్తులందరూ తమ తమ పొలములను అమ్మివేసిరి గనుక భూమి ఫరోది ఆయెను. అతడు ఐగుప్తు పొలిమేరల యొక్క
ఈ చివరి నుండి ఆ చివరి వరకును జనులను ఊళ్ళలోనికి రప్పించెను. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యములు నియమించెను. ఫరో ఇచ్చిన భత్యముల వలన వారికి భోజనము జరిగేను గనుక వారు తమ భూములను అమ్మలేదు. యోసేపు, ఇదిగో నేడు మిమ్మును మీ భూములను ఫరో కొరకు కొని ఉన్నాను. ఇదిగో మీకు విత్తనములు పొలంలో విత్తుడి. పంటలో 5వ భాగము మీరు ఫరోకి ఇవ్వవలెను. 4 భాగములు పొలములలో విత్తుటకును మీకును మీ కుటుంబ వారికిని ఆహారమునకును మీ పిల్లలకును ఆహారమునకును మీవై ఉండునని ప్రజలతో చెప్పగా వారు, నీవు మమ్ము బ్రతికించితివి, ఏలిన వారి కటాక్షము మా మీద నుండనిమ్ము, ఫరోకు దాసులమగుదమని చెప్పిరి. అప్పుడు 5వ భాగము ఫరోదని నేటి వరకు యోసేపు ఐగుప్తు భూములను గూర్చి కట్టడ నియమించెను. యాజకుల భూములు మాత్రమే మినహాయింపబడెను, అవి ఫరోవి కావు. ఇశ్రాయేలులు ఐగుప్తు దేశమందలి గోషెను ప్రదేశంలో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగుల విస్తరించిరి. యాకోబు ఐగుప్తు దేశంలో 17 సంవత్సరములు బ్రతికెను. యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. ఇశ్రాయేలు చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనపరచుము. ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతిపెట్టకుము. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకొని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టమని అతనితో చెప్పాను. అందుకు అతడు, నేను నీ మాట చొప్పున చేసేదనెను. మరియు అతడు నాతో ప్రమాణము చేయమన్నప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేశాను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారము చేసెను. దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక. ఆమేన్.